హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. మిల్ మేకర్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకోవాలి. ఆ బాండ్లీలోకి ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని అవి చిటపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలను కూడా ఒక 4 వేసుకోవాలి. చాలామంది కరివేపాకు ఇష్టపడరు, కానీ కరివేపాకు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. కూరల్లో కరివేపాకుకున్న విలువను కూడా తెలుసుకొని కరివేపాకును కూడా ఇక మీద తినండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చిమిర్చి ఆల్రెడీ కొన్ని వేసుకున్నాం కాబట్టి కాస్త కారం, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ ఫ్రైని చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి ఇలా వేటిలోకైనా తీసుకోవచ్చు. వేడి అన్నంలోకి కూడా తీసుకోవచ్చు. ఆయిల్ కాస్త ఎక్కువైంది, బట్ నో ప్రాబ్లం, మిల్ మేకర్ పీల్ చేసుకుంటుంది. ఇవి ఆల్రెడీ ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అండి, చూడండి. ఇప్పుడు వీటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ మిల్ మేకర్కి పట్టాలి కదా, అందుకోసం. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎంతో సింపుల్గా, ఈజీగా, హెల్తీగా, టేస్టీగా మిల్ మేకర్ ఫ్రై ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ మిల్ మేకర్ ఫ్రై హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర ఇలా జల్లేసుకొని ఒక్కసారి కలుపుకుంటే మన మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని మనం దోశలోకి వేసుకొని తిందాం. ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. ఓకే, చూడండి. చూశారు కదా మిల్ మేకర్ ఫ్రై ఎలా చేసుకోవాలో. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.
టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా వెంటనే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.